చూడండి, బ్లింకిట్ లేదా జెప్టో నుండి డెలివరీ రావాలన్నా కనీసం 10 నిమిషాలు పడుతుంది. కానీ ఇజ్రాయెల్ ఇరాన్ అగ్రనాయకత్వాన్ని మరియు వారి అయతుల్లా ఖొమేనీని కేవలం 60 సెకండ్ల వ్యవధిలోనే అంతం చేసింది. అమెరికా మరియు ఇజ్రాయెల్ వద్ద అత్యుత్తమ వైమానిక దాడి సామర్థ్యాలున్నాయి. కానీ ఇటువంటి విజయవంతమైన దాడులకు టార్గెట్ ఎక్కడుందో ఖచ్చితంగా తెలియడం చాలా ముఖ్యం. ఇజ్రాయెల్ ఇంత ఖచ్చితంగా ఈ పని ఎలా చేయగలిగింది? ఇది ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ వల్లే సాధ్యమైంది. ఇంటర్నెట్లో ఒక సామెత ప్రసిద్ధి చెందింది. ఒకవేళ ముగ్గురు ఇరాన్ అధికారులు ఒక గదిలో సమావేశమైతే అందులో ఒకరు ఖచ్చితంగా మొసాద్ ఏజెంట్ అయి ఉంటారు. మొసాద్ ఈ దాడి కోసం ఇరాన్ ప్రభుత్వం తన ప్రజలను నియంత్రించడానికి వాడే ట్రాఫిక్ కెమెరాల నెట్వర్క్నే ఉపయోగించుకుంది. గత కొన్నేళ్లుగా ఆ సీసీటీవీ ఫుటేజ్లను హ్యాక్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రతి నాయకుడి కదలికలను మొసాద్ గమనించింది. దీనినే ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ అనాలిసిస్ అంటారు. ఆ తర్వాత మొబైల్ నెట్వర్క్లను జామ్ చేసి ఎటువంటి హెచ్చరికలు అందకుండా చేశారు. ఫిబ్రవరి 28 ఉదయం ఇరాన్ సీనియర్ నాయకత్వం సమావేశమైనప్పుడు అలీ ఖొమేనీ అక్కడ ఉన్నట్లు గ్రౌండ్ ఏజెంట్లు ధృవీకరించారు. వెంటనే ఇజ్రాయెల్ జెట్స్ 1000 కిలోమీటర్ల దూరం నుండి కూడా లక్ష్యాన్ని కొట్టగల క్షిపణులను ప్రయోగించాయి. ఈ విధంగా అయతుల్లా అలీ ఖొమేనీ మరియు 40 మంది అగ్రనాయకులను కేవలం 60